నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి అంశం మాజీ మంత్రి కేటీఆర్, అట్లాగే ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వీళ్ళిరువురు కూడా ఇప్పుడు కార్ల దందాలో, అక్రమ కార్ల దందాలో అడ్డంగా బుక్ అయినటువంటి పరిస్థితి. ఎందుకు అడ్డంగా బుక్ అయ్యారు అంటే, ఇప్పుడు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వీళ్ళు ఈ మొత్తం వ్యవహారాన్ని క్రాక్ చేశారు. క్రాక్ చేసినటువంటి వ్యవహారాన్ని అఫీషియల్గా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఈ వ్యవహారాన్ని కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ ఆయన స్పష్టంగా చాలా వరకు అనుమానాలు కొంత వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ సీన్ కట్ చేస్తే పెద్ద ఎత్తున బెంగళూరు, అహ్మదాబాద్, పూణే, హైదరాబాద్, అట్లా చాలా వరకు భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో లగ్జరీ కార్లను మొత్తం కస్టమ్స్ డ్యూటీ, ట్యాక్సులు ఎగనూకి అతి తక్కువ ధరకి విదేశాల నుంచి దిగుమతి చేసుకొని ఎస్కే కార్స్ కంపెనీ ఇక్కడ ఉన్నటువంటి బడా పొలిటీషియన్స్కి అమ్ముతున్నటువంటి వ్యవహారం. అంటే అక్కడ విదేశాల్లో ఉన్నటువంటి కార్లను లెఫ్ట్ హ్యాండ్ని రైట్ హ్యాండ్గా డ్రైవ్గా మార్చి ట్యాక్సులు ఎగ్గొట్టి వీళ్లకు అమ్ముతున్నటువంటి వ్యవహారం. సో ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి ల్యాండ్ క్రూజర్, ఏదైతే కేటీఆర్ తిరుగుతున్నటువంటి ల్యాండ్ క్రూజర్, ఆల్ 4 6లు నెంబర్ ఉన్నటువంటి మొత్తం 8 వాహనాలు ఇప్పుడు డిఆర్ఐ వ్యవహారంలో నిగ్గు తేల్చారు. నెంబర్లతో సహా డిఆర్ఐ బయట పెట్టింది. మరోవైపు పొంగులేటి తిరిగే 2112 ఆ కార్ కూడా, లెక్సస్ కార్ కూడా, పొంగులేటి తిరిగే కార్ కూడా, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తిరుగుతున్నటువంటి ఆ కారు కూడా అక్రమంగా ప్రభుత్వానికి ట్యాక్సులు ఎగరదొబ్బి వాళ్ళు దర్జాగా తిరుగుతున్నటువంటి నేపథ్యం. అంటే ఇక్కడ ఈయనొక్కరే కాదు, మొత్తం 8 కార్లు, అందులో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరో నాయకులు ఉన్నారు. గాలి అనిల్ కుమార్, ఆయన పటాన్ చెరువు, మెదక్ అటువైపు ఉన్నటువంటి లీడరు, మెదక్ జిల్లా నేత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. ఆయన ల్యాండ్ క్రూజర్ కూడా ఈ దందాలో భాగమే. అంటే ఇట్లా మొత్తం ఇది వీళ్ళు తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా అనేది ఏం లేదు. ఎందుకంటే తెలియకుండా జరిగే అవకాశం లేదు. ఎందుకంటే ఒకవేళ అంతటి లగ్జరీ కార్లు ఎందుకు వాళ్ళకి తెలిసే జరిగింది అంటున్నాను అంటే, వాళ్ళకి తక్కువ ధరకి ఎట్లా వస్తుంది అని వాళ్ళ ద్వారా కొనుక్కున్నటువంటి వ్యవహారం చూస్తుంటే తెలిసే చేస్తారు కదా. అంటే విదేశాల నుంచి తెప్పించి తక్కువ ధరకి ఇస్తారు అంటే స్మగుల్డ్ గూడ్స్, కార్లను కూడా స్మగుల్డ్ గూడ్స్లో కొనుక్కోవచ్చు అన్న ఒక తరీకా వీళ్ళకి తప్ప ఎవరికి తెలియదు. సహజంగా మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసు వీళ్ళెవరు ఇంత కాస్ట్లీ కార్లు కొనరు, కోట్లకు పెట్టి కార్లు కొనే పరిస్థితి ఉండదు. సో ఇప్పుడు వీళ్ళు ఏదో దర్జాగా రోడ్ల మీద భారీగా కోట్లు పెట్టినటువంటి కార్లు వేసుకొని తిరుగుతుంటే, అబ్బా వీళ్ళ లైఫ్ స్టైలు, రిచ్చు, మంత్రి, ఇంత అంతా అనుకుంటాం. వీళ్ళ చేసే చీకటి దందాలు, చీకటి వ్యాపారాల్లో ఒకసారి తలపెట్టి చూస్తే వీళ్ళ అని అనిపించేటట్టుగా వీళ్ళ భాగవతాలు ఉంటాయి. అంటే పైన పటారం లోన లోటారం, ఇటువంటి వ్యవహారం, ఇవన్నీ ఆధారాలతో సహా ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఎవరైతే ఈ మొత్తం వ్యవహారం సంబంధించి డిఆర్ఐ క్రాక్ చేసిందో బస్రత్ ఖాన్ అనే ఒక వ్యక్తి తెర మీదకి వచ్చారు. సో ఇప్పుడు బస్రత్ ఖాన్ చెప్తున్నటువంటి వివరాలు బట్టి ఈ కార్ నెంబర్లు అన్నీ ట్రేస్ అయినాయి. వాళ్ళు తిరుగుతున్నటువంటి విజువల్ ఇవాళ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మనం స్వయంగా పొంగులేటి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా 2112 కార్లు తిరిగారు. ఇక కేటీఆర్ తిరిగే కార్లు కూడా అందరికీ తెలిసిందే. ఆల్ 6 కార్లు ఆయన విజువల్స్లో ఉంటాయి, సోషల్ మీడియాలో రీల్స్లో కనిపిస్తూ ఉంటాయి. ఇదేమీ నా కారు కాదంటానికి లేదు, ఆయన తిరుగుతున్నటువంటి కారే. సరే ఆయన కాకపోతే వాళ్ళ ఫ్రెండో, ఇంకోరో, మరోరో, ఎవరైనా, ఈయనంటే కంపెనీ పేరు మీద రిజిస్టర్ అయింది, అది ఆయన కంపెనీనా ఇంకోరు కంపెనీ తెలియదు. ఇప్పుడు పొంగులేటి వాళ్ళ ఫ్యామిలీ కార్లకే వీళ్ళు ఫుల్ స్టాప్ పెట్టుకోవాలా. పొంగులేటి కొడుకు హర్ష, ఆయన లగ్జరీ వాచ్లకు సంబంధించినటువంటి సేమ్ ఇటువంటి విదేశాల నుంచి తెచ్చినటువంటి స్మగుల్డ్ గూడ్స్కి సంబంధించిన ఇటువంటి కేసులో ఆయన పేరు వచ్చింది గతంలో ఎన్నికల సందర్భంగా. అంటే వాచ్లు అక్రమ దందానే, కార్లు అక్రమ దందాలో కొనుక్కోవాలి, లాస్ట్కి ప్రతి ఒక్కటి అక్రమ దందాలో కొనుక్కోవటమే వీళ్ళకి పరిపాటిగా చెప్పుకోవచ్చు. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రిగా ఉండి బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉండి, కేటీఆర్ అంతకుముందు 10 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపినటువంటి వ్యక్తి, ఆయన మంత్రిగా ఉండి ఇటువంటి అక్రమ దందాలకు మరోవైపు ప్రభుత్వానికి సుంకం ఎగరగొట్టాలన్న ఆలోచన వీళ్ళకి ఎట్లా వస్తుంది? వీళ్ళే ప్రభుత్వం నడిపేటోళ్ళు కదా. మరి అటువంటి వాళ్ళు ఇవాళ ప్రభుత్వానికే పన్నులు ఎగరనూకి అతి తక్కువ ధరకి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి కార్లు మేము తిరుగుతాము అంటే, ఇక దొరల్లాగా తిరుగుతున్నటువంటి సమాజం ఇది. ఇది నిజంగా చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి, ఆందోళన చెందాల్సినటువంటి నేపథ్యం. అదే ఇవాళ వీళ్ళు కాకుండా ఇంకెవరన్నా ఉంటే ఈ వ్యవస్థలు వదిలిపెడతాయా? అదే నేను, ఇంకోరో, మరోరో ఎవరన్నా చేస్తే ఈ వ్యవస్థలు ఊరికే ఉంటాయా? ఈ పార్టీకి తీసుకొచ్చి అరెస్ట్ అయ్యారు, లింకులు ఉన్నాయని చెప్పి. మరి ఇప్పుడు దాకా ఇన్ని కేసులు, అక్రమ వాచుల కేసుల్లో పొంగులేటి కొడుకుంటాడు, ఇంకా చాలా ఆరోపణలు వస్తాయి. సరే ఆరోపణలు అంటే పక్కన పెడదాం, ప్రూవ్ అయ్యేదాకా. ఇదైతే లిటరల్గా ప్రూవ్ అయింది కదా, అమ్మినటువంటి భాగవతం ఉంది కదా, ఆయన తిరుగుతున్నటువంటి విజువల్స్ ఉన్నాయి కదా.
మరి ఆయన తీసుకున్నటువంటి ఆ డాక్యుమెంట్స్లో ఆ నెంబర్లు ఉన్నాయి కదా, ఎవరెవరికి అమ్మానని అమ్మినోడే చెప్తున్నాడు కదా బస్రత్ ఖాన్ అనే అతను. ఇంకెందుకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోదు? ఇట్లా చాలా వరకు తిమ్మిని బొమ్మిని చేసి కంపెనీల్లో గతంలో ఈడీ రైట్స్ అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి పొంగులేటి ఇంట్లో. అంటే ఇట్లా దాదాపుగా 100 కోట్ల సంబంధించినటువంటి కస్టమ్స్ సొమ్ము ఎగనూకి ఇప్పుడు పెద్ద ఎత్తున ఈ కార్ల దందా నడిచింది అంటే 100 కోట్లు అంటే గవర్నమెంట్కి ఎంత లాస్? మరి ప్రభుత్వానికి అదే సామాన్య ఓటర్ లాస్ చేస్తే ఊకుంటుందా ప్రభుత్వం? అంటే ఇప్పుడు వాళ్ళని ప్రభుత్వాన్ని మోసం చేయొచ్చు, పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినా కూడా వాళ్ళు లగ్జరీ కార్లో ఇంకా తిరగచ్చు. అంటే ఇప్పుడు డీలర్ ఎవరైతే బస్రత్ ఖాన్ ఉన్నాడో అహ్మదాబాద్లో మే 16 అరెస్ట్ చేశారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి లగ్జరీ కార్ల విలువ తగ్గించి ఈయన బస్రత్ ఖాన్ కీలకమైనటువంటి పాత్ర పోషించారు. అదే వ్యవహారం ఇప్పుడు డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, రెవెన్యూ ఇంటెలిజెన్స్లో బయటపడుతోంది. ఇంత తీవ్రమైనటువంటి అభియోగం మోపిన తర్వాత అధిక కస్టమ్స్కు సంబంధించినటువంటి కస్టమ్ డ్యూటీస్ ఎగరదొబ్బి తప్పించుకొని ఆ వాహనాలను పెద్ద ఎత్తున అంటే యాక్చువల్ కాస్ట్ కంటే కూడా 50% తక్కువకి అంచనా వేసినట్టుగా నివేదిక ఇప్పుడు డిఆర్ఐ వాళ్ళు చెప్తున్నారు. సో ఇదంతా ప్రాథమిక విచారణలో అమెరికా, జర్మన్, జపాన్ ఇటువంటి దేశాల నుంచి లగ్జరీ కార్లను తీసుకొచ్చి తెప్పించి శ్రీలంక, దుబాయ్, ఇండియా ఇట్లా మన సౌత్ కంట్రీస్కి అమ్ముతున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి అవసరాల మేరకు దుబాయ్, శ్రీలంకలో ఈ వాహనాల్ని ఎడమవైపు డ్రైవ్ నుంచి కుడివైపు డ్రైవ్కు మార్చి మళ్ళీ నకిలీ పత్రాలతో దిగుమతి చేసుకొని అమ్ముతున్నారంటే ఇదంతా మీద దందా. ఈ అక్రమ దందాలో వీళ్ళెందుకు అడ్డంగా బుక్ అవ్వాలా? నీకు డబ్బులు ఉన్నప్పుడు లిటరల్గా ₹1 కోటి పోనీ అఫిషియల్గా తీసుకో, మార్కెట్లో వాల్యూ తోటి ఆ డీలర్స్ డైరెక్ట్ డీలర్స్ తోటి తీసుకోండి. అఫిషియల్గా ఇప్పుడు లెక్సస్ షోరూమ్స్ ఉన్నాయి, లెక్సస్ షోరూంలో కొని దొంగగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? టయోటా ల్యాండ్ క్రూజర్, టయోటా కంపెనీ ఉంది. మరి ల్యాండ్ క్రూజర్స్ టయోటా కంపెనీ వాళ్ళు అమ్ముతుంటే నువ్వు విదేశాల నుంచి తీసుకొచ్చి వాడుకోవాల్సినటువంటి సోకేంటి? అంటే ఇది అక్రమ దందా, తక్కువ ధరకు వస్తాయి, స్మగుల్డ్ గూడ్స్, అంతే, వేరే మ్యాటర్ లేదు. ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎందుకంటే అధికారం పలుకుబడి పరపతి ఉంటుంది కాబట్టి ఏది చెప్పినా చెల్లుతుంది, ఎవడు పట్టుకుంటాడు లేని ఓవర్ కాన్ఫిడెన్స్, ఏదైనా నడిచిపోద్దని ఒక ధీమా. ఈ ధీమాతోటే ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి, పరువు తీసుకున్నటువంటి పరిస్థితి. ఆఖరికి ₹1 కోటి 2 కోట్ల కాడ పరువు పోతుంది. 100 కోట్లు మూలుగుతున్నప్పుడు 2 కోట్లు పీనట్స్ కదా వాళ్ళకు. ఒకసారి ఆ డేటా చూద్దాం. ఇది డ్యూరింగ్ ద స్టేట్మెంట్ శ్రీ బస్రత్ ఖాన్ అడ్మిటెడ్ టు హ్యావ్ ద ఇంపోర్టెడ్ ఫాలోయింగ్ 8 కార్స్ త్రూ అండర్ వాల్యుయేషన్. ఇది క్లియర్గా అండర్ వాల్యుయేషన్ వేసి అమ్మినటువంటి 8 కార్ల యొక్క డీటెయిల్స్ ఇచ్చేశారు. ఈ డీటెయిల్స్లో క్లియర్గా మనకు కనిపిస్తుంది ఇది ఇంకా రిజిస్టర్ అవ్వాల. లెక్సస్ LX 500D అనే మోడల్ రిజిస్టర్ అవ్వాల. ఇది జనవరి 25న సేల్ చేశాడు. అట్లాగే ల్యాండ్ క్రూజర్ 300 ఇది TG09D ఆల్ 6 ఇది KTR తిరిగే ల్యాండ్ క్రూజర్. మరి KTR తిరిగే ల్యాండ్ క్రూజర్ ఎవరి మీద రిజిస్టర్ అయ్యింది? ఇప్పుడు బండి సంజయ్ అదే రైజ్ చేస్తున్నాడు. KCR కుటుంబ సభ్యుల పేర్ల మీద ఎందుకు రిజిస్టర్ అయింది అని అడుగుతున్నాడు ఆయన. ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్పాలి? బీఆర్ఎస్ పార్టీ చెప్పాలి కదా. అంటే ఎక్కడి నుంచి అక్రమ సొమ్ము తీసుకెళ్ళి ఆ కార్లు కొన్నారని కూడా బయట పెట్టాలంటుండ ఆయన. అట్లాగే రోల్స్ రాయిస్ కులియన్ కారు ఇది 1/3/24లో రిజిస్టర్ అవ్వాల, ఎవరి పేరు మీద ఉందో కూడా తెలియదు. అట్లాగే ల్యాండ్ క్రూజర్ 300 ఇది TG09A0009. అట్లాగే ఇది TG అంటే రీసెంట్గా అమ్మినటువంటి కారే. తెలంగాణ ల్యాండ్ క్రూజర్ 300 ఇది TG09GF6119. అట్లాగే ల్యాండ్ క్రూజర్ ఇంకొక కారు TS09GF9000. నాకు తెలిసి ఈ TG09A0009 వచ్చేసి గాలి అనిల్ కుమార్ది అయి ఉంటుంది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడు గాలి అనిల్ కుమార్ది రేవంత్ రెడ్డి గారి నెంబర్లు కూడా 0009 ఇది ఆయన నెంబర్. ఆయనకు RR ఉంటుంది ఇక్కడ, ఈ RR లేదు, ఇది కేవలం 0009 మాత్రమే ఉంది. అంటే ఇది సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క సిరీస్ నెంబరు. కాబట్టి గాలి అనిల్ కుమార్ ఆయన ఆ నెంబర్ ఫ్యాన్సీగా ఉందని రేవంత్ రెడ్డి గారి నెంబర్ ఆయన కొనుక్కొని ఉంటారు, ఆ నెంబర్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారు. ఇక లెక్సాస్ LX 500D వచ్చేసి పొంగులేటి నెంబర్ 2112 బ్లాక్ కలర్ లెక్సస్ పొంగులేటి. అట్లాగే ల్యాండ్ క్రూజర్ 300 TG09GC004 ఇట్లా మొత్తం 8 కార్లని తక్కువ ధరకి ట్యాక్స్ ఎగర్నూకి విదేశాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ బడాబాబులకు అమ్మినటువంటి నేపథ్యం. నెక్స్ట్ ఇప్పుడు బండి సంజయ్ ఏమంటాడు? ఈజ్ కార్ రన్నింగ్
ఈజ్ కార్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ రన్నింగ్ ఆన్ స్మగుల్డ్ లగ్జరీ కార్స్. వై ఈజ్ ట్విట్టర్ టిల్లు సీన్ ఇన్ ల్యాండ్ క్రూజర్స్ ఇంపోర్టెడ్ బై లగ్జరీ కార్ స్కామ్ అక్యూజ్డ్ బస్రత్ ఖాన్ అరెస్టెడ్ బై డిఆర్ఐ అహ్మదాబాద్. ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేసింది డిఆర్ఐ అహ్మదాబాద్. అంటే ఈ ట్విట్టర్ టిల్లు ల్యాండ్ క్రూజర్లు ఇంపోర్టెడ్ కార్లు ఎందుకు తిరుగుతున్నాడు? లగ్జరీ కార్ స్కామ్లో ఉన్నారు. ఈ కారు పార్టీ స్మగుల్డ్ లగ్జరీ కార్స్ని ఎట్లా నడుపుతోంది? వాళ్ళు ఏమైనా ఈ కంపెనీ నడుపుతున్నారా? గులాబీ పార్టీ ఏమైనా ఇది నడుపుతుందా అని ఆయన డౌట్. వై ఆర్ దే రిజిస్టర్డ్ విత్ కంపెనీస్ లింక్డ్ టు కేసీఆర్స్ ఫ్యామిలీ? కేసీఆర్ ఫ్యామిలీతో లింక్ ఉన్నటువంటి వాళ్ళ పేరు ఎందుకు రిజిస్టర్ అయింది? వేర్ దీస్ కార్స్ బాట్ అట్ మార్కెట్ ప్రైస్ ఆర్ అండర్ వాల్యూడ్? ఇది బహిరంగ మార్కెట్లో కొన్నారా లేదంటే అండర్ వాల్యూడ్తో కొన్నారా? హౌ ఆర్ పేమెంట్స్ మేడ్? బినామీ, మాస్క్డ్ ఇన్కమ్ ఆర్ లాండరింగ్? ఇది విషయం. అంటే ఇక్కడ దీనికి పేమెంట్స్ ఎట్లా చేశారు? ఇన్ని కోట్ల రూపాయలు ఇది అఫిషియల్గా జరిగినటువంటి పేమెంటా? వేరే ఇతరుల కంపెనీలతో రిజిస్టర్ అయింది కాబట్టి బినామీలు పెట్టి ఏమన్నా కొన్నారా? లేదు అంటే మీకు ఏమన్నా మాస్క్డ్ ఇన్కమ్ అంటే అక్రమ దందా చేసి ఏమైనా సంపాదించిన డబ్బు ఉందా? లేకుంటే మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందా అన్నది క్వశ్చన్. అట్లాగే డజంట్ దిస్ మేక్ కేసీఆర్ ఫ్యామిలీ డైరెక్ట్ బెనిఫిషరీస్ టు ద కాన్స్పిరసీ? మరి కేసీఆర్ ఫ్యామిలీకి డైరెక్ట్గా ఏమన్నా బెనిఫిషరీ అయ్యి కాన్స్పిరసీ ఏమన్నా ఉందా దీని వెనకాల? ట్రూత్ మస్ట్ కేమ్ అవుట్, వీ విల్ రిక్వెస్ట్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ టు ఇన్వెస్టిగేట్. అంటే ఈ యొక్క లగ్జరీ కార్ల అక్రమ దందా చాలా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. పెద్ద ఎత్తున దీని వెనకాల ఎవరెవరు ఉంది, దీని కథా కమమేష్ అంతా కూడా నిగ్గు తేల్చాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరుతూ ఉన్నారు. అట్లాగే మొత్తం ఈ డిఆర్ఐ వచ్చినటువంటి ప్రెస్ నోట్ కనుక చూస్తే డిఆర్ఐ క్రాక్స్ డౌన్స్ ఆన్ అండర్ వాల్యుయేషన్ ఇన్ ద ఇంపోర్ట్ ఆఫ్ హై ఎండ్ లగ్జరీ కార్స్. వీళ్ళు అహ్మదాబాద్ సంబంధించినటువంటి లగ్జరీ కార్లకు సంబంధించింది. స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ డెవలప్డ్ బై డిఆర్ఐ ఇండికేటెడ్ దట్ హై ఎండ్ లగ్జరీ కార్స్ వర్ బీయింగ్ ఇంపోర్టెడ్ బై రిసార్టింగ్ టు అండర్ వాల్యుయేషన్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 50% బై మిస్ డిక్లరింగ్ ద ఇంపోర్ట్ వాల్యూ అట్ ద ఇండియన్ పోర్ట్స్ టు ఇంపోర్ట్ టు అవాయిడ్ దట్ ద అప్లికబుల్ కస్టమ్స్ డ్యూటీ. అంటే కస్టమ్స్ డ్యూటీ ఎగరగొట్టి 50% కన్నా కుదించి ఇండియన్ పోర్ట్లకు తీసుకొస్తూ ఉన్నారు. దీస్ లగ్జరీ కార్స్ వుడ్ ఫస్ట్ బి ట్రాన్స్పోర్టెడ్ టు దుబాయ్, శ్రీలంక ఫ్రమ్ యుఎస్ఏ, జపాన్. యుఎస్ఏ, జపాన్ నుంచి దుబాయ్, శ్రీలంకకు తీసుకొచ్చి అక్కడి నుంచి ఇండియాకి తరలుతోంది ఫర్ ద పర్పస్ ఆఫ్ కన్వర్షన్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, left hand to right hand drive and other modification before being imported into India by declaring the import value by using fabricated documents. క్లియర్ గా ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ పెట్టి దొంగ డాక్యుమెంట్లు పెట్టి అక్కడ దుబాయ్, శ్రీలంకకు తీసుకొచ్చి లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ని రైట్ హ్యాండ్ డ్రైవ్గా మార్చి అక్కడ అంతా మాడిఫికేషన్స్ అన్ని చేసి దాని తర్వాత ఇప్పుడు ఇండియాకి ఇంపోర్ట్ చేస్తున్నారు. ఇన్ ద ఇన్వెస్టిగేషన్ ఇట్ వాజ్ అసర్టైన్డ్ దట్ మోర్ దాన్ 30 లగ్జరీ కార్స్ అంటే 30 కార్ల కంటే మించి లగ్జరీ కార్లు దిగుమతి అయినట్టుగా వీళ్ళు ఇన్వెస్టిగేషన్లో బయటపడింది. 8 డీటెయిల్స్ ఆల్రెడీ మనకి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది. ఇది మేలో ఇచ్చినటువంటి ప్రెస్ నోట్ ఇది. అంటే ఖచ్చితంగా అప్పటికి ఈ కారు ఈ దందా వెలుగు చేసింది. ఇప్పుడు డీటెయిల్స్ ఇప్పుడు బయటకు వచ్చినాయి. మరి ఇప్పుడు ఏ కార్స్? హమ్మర్ ఈవీ, కార్డియాక్ ఎస్కలేడ్, రాల్స్ రాయల్స్, లెక్సస్, టయోటా, ల్యాండ్ క్రూజర్, లింకన్ నావిగేటర్ హ్యావ్ బీన్ ఇంపోర్టెడ్ బై యూజింగ్ అబౌవ్ మోడస్ ఆపరెండి. అంటే ఏదైతే పైన చెప్పినా అదే మోడస్ ఆపరెండిలో ఇన్ని మాడ్యూల్ వేరియంట్ కార్స్ వస్తూ ఉన్నాయి. ద ఇంపోర్టర్స్ ఇన్వాల్వ్డ్ ఆర్ బేస్డ్ ఇన్ హైదరాబాద్, ముంబై, పూణే, అహ్మదాబాద్, బెంగళూరు అండ్ ఢిల్లీ విత్ ఎస్టిమేటెడ్ డ్యూటీ ఎవాషన్ ఆఫ్ మోర్ దాన్ 25 crores. అంటే హైదరాబాద్, ముంబై, పూణే, అహ్మదాబాద్, బెంగళూరు, ఢిల్లీ ఇట్లా ఈ బేస్డ్గా దాదాపు 25 కోట్లకు పైన వీళ్ళు ఎవాషన్ చేశారు ఇప్పటికి ఆ రోజుకి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రెస్ నోట్కి. డిఆర్ఐ హ్యాస్ అరెస్టెడ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇంపోర్టర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కమర్షియల్ ఫ్రాడ్ బేస్డ్ ఇన్ హైదరాబాద్ హూ హ్యాస్ ఇంపోర్టెడ్ 8 such high-end luxury cars involving customs duty evasion of more than 7 crores. The Honorable CJM Court Ahmedabad has sent him to judicial custody. Other importers and actual users of the imported cars on whose behalf these cars were imported are under the scanner of DRI. అంటే వీళ్ళు ఏ పర్పస్తో ఇట్లా ఇంపోర్ట్ చేసిండ్రు? మొత్తం ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి కార్లకే 7 కోట్లు తగ్గించి ఎగరనూకారు. ఇప్పుడు ఆయన జుడిషియల్ కస్టడీకి కూడా పోయినటువంటి నేపథ్యం ఇది చూసుకోవచ్చు. ఇది గాలి అనిల్ కుమార్ సంబంధించినటువంటి ట్యాక్స్ ఇన్వాయిస్ క్లియర్గా కనిపిస్తుంది. గాలి అనిల్ కుమార్ సంబంధించి అది ఆ ల్యాండ్ క్రూజర్ యొక్క 300 సహారా TS09 GC0004 అనే ఒక కారు. సో ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది. టోటల్ కాస్ట్ వాల్యూ కార్ వచ్చేసి 1,55,75,441. 1% TCS కట్టారు. ఇక CGST GST సెస్ కట్టారు. ఇక మిగతా డ్యూటీలన్నీ ఎగ్గొట్టి కస్టమ్స్ అంతా ఎగ్గొట్టి వాళ్ళు డీలర్లు తీసుకొచ్చారు. SK మోటార్స్ తరఫున వీళ్ళు కొనుక్కున్నారు. అట్లాగే ఈ SK కార్ లాంచ్లో కొన్నటువంటి పొంగులేటి కార్ ఇది. ఆయన లోపల ఉన్నాడు ఆ కార్లో. TG092112 ఈ లెక్సస్ కారు. లెక్సస్ LX J30L RHD ఇదిగోండి నెంబరు TG092112. ఆయన తిరిగే స్వయంగా పొంగులేటి మంత్రి తిరిగే కారు. అసలు పొంగులేటి గారు ఒక మంత్రిగా ఉన్నప్పుడు ఇంట్లో ఎన్నో కార్లు ఉండొచ్చు.
ఆయనకు కార్లు ఉన్నప్పుడు అఫీషియల్గా ప్రభుత్వం ఇచ్చే ల్యాండ్ క్రూజర్ ఏమైంది? ఆయన ఎందుకు లెక్సస్ కార్లో తిరగాలి? ఇప్పుడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారండి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఉన్నారండి, అట్లాగే పొన్నం ప్రభాకర్ ఉన్నారండి, జూపల్లి కృష్ణారావు ఉన్నారండి, ఇంతమంది ఆఖరికి సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారండి. వాళ్ళందరూ ప్రభుత్వ వాహనాలు తిరుగుతున్నారు కదా. సరే, సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే ఆయన ఎప్పటి నుంచో ల్యాండ్ క్రూజర్లు తిరుగుతున్నారు, అదే వాహనాన్ని ప్రభుత్వ వాహనంగా కన్వర్ట్ చేసుకున్నాడు, అన్నీ అదే నెంబరు అదే కాన్వాయ్ వాడుతున్నాడు. మరి ఈయనకి ఏమైంది? ఈయనకు లెక్సస్ కార్లో తిరగాల్సినటువంటి అవసరం ఏంటి? ప్రభుత్వమే ల్యాండ్ క్రూజర్ కార్ ఇచ్చిన అఫిషియల్గా తిరగొచ్చు కదా. మరి అంత ఇప్పుడు ల్యాండ్ క్రూజర్ కంటే లగ్జరీ కావాలా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి? మరి ఇట్లా ఒకవేళ లగ్జరీ కావాలనుకుందాం, అఫిషియల్గా డబ్బు బారేసి తీసుకో బై, అఫిషియల్ డీలర్ దగ్గర తీసుకో. ఈ దొంగ దందా ఏంది? నీ కొడుకు వాచులతో దందా చేస్తాడు, నువ్వు ఇట్లా అక్రమ దందా కార్లు కొంటావు. ఇక నీ బిల్ ఇడే ఉండే ఏముంది? వెంచూరా ఎస్టేట్ డెవలపర్స్ అంట, ఎవరిదో తెలియదు. ఈ వెంచూరా ఎస్టేట్ డెవలపర్స్ ఎవరిదో తెలియదు. మరి ఆ పేరు మీద ఇచ్చినటువంటి కారు, ఆ పేరు మీద కంపెనీ కొంటే నువ్వెందుకు తిరుగుతున్నావు ఆ కారులో? నీకు ఈ వెంచూరా ఎస్టేట్ డెవలపర్స్కి ఏంటి లింకు? అంటే ఇదేమన్నా మీ కంపెనీనా? గతంలో రాఘవ కన్స్ట్రక్షన్స్ ఉంది మీది. మరి ఈ వెంచూరా ఎస్టేట్ డెవలపర్స్ ఎవరు? మీరేనా? మరి మీరు కాకపోతే మీరెందుకు తిరుగుతున్నారు? ఒకవేళ మీదే అయితే మరి అట్లా ఎందుకు తిరగాల్సి వచ్చింది? ఇవన్నీ డౌట్లు కదా, ప్రజలకు వస్తాయి కదా. ఇప్పుడు ఈ దందా బయటకు వచ్చినాక ఇది కూడా అంతే. 1,68,08,000కి ఈ కారు కొన్నట్టుగా ఉంది. మరి దీని అసలు ధర ఎంతో? కోట్లు. ఇదిగోండి 2 కార్లు. ఇది కేటీఆర్ లోపల కూర్చున్నప్పుడు, కేటీఆర్ లోపల ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీ రిలీజ్ చేసినటువంటి వీడియోలోనే కేటీఆర్ ఉన్నాడు. TG09D all 6. ఈ దాంట్లో పొంగులేటి ఉన్నాడు, TG092112. ఇంకేం కావాలి ఎవిడెన్స్? క్రిస్టల్ క్లియర్ కదా. అవే బండి నెంబర్లు, అయ్యే బండి నెంబర్లు ఈడ కూడా ఉండే. ఇక క్లియర్గా ఇది డాక్యుమెంట్ వాళ్ళు ఇచ్చిందే కదా, DRIలో వచ్చిందే కదా, ఇంకెక్కడిది? ఇది క్లియర్గా అక్రమ దందా. ఇట్లా మంత్రిగా బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్స్లో పనిచేసిన వాళ్ళు, ఇప్పుడు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇట్లా కార్లని కూడా స్మగుల్ చేసి, అసలు అట్లాంటి స్మగుల్డ్ కార్లు కొనాలన్న ఆలోచన వాళ్ళకి ఎట్లా వచ్చిందో అర్థం కాల. వాళ్ళకు వచ్చిందా, లేకుంటే పక్కన ఉన్నటువంటి వాళ్ళు తప్పుదో పట్టించారా, లేకుంటే కంపెనీల పేర్లో రిజిస్టర్ అయినటువంటి వాళ్ళు తప్పుదో పట్టించి వీళ్ళకి అంటగట్టారా? ఏదైనా ఒక బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా. లేదు అంటే ప్రజా జీవితంలో ఉన్నారు. నార్మల్గా మీరు బయట ఉండుంటే మీరు ఖచ్చితంగా లింకులు ఉండాల్సి ఉండే, మీరు ఖచ్చితంగా దొంగలుగానే ముద్రలు పడేటోళ్ళు. స్మగుల్ గూడ్స్ చేయడం అనేది, ప్రభుత్వాన్ని మోసం చేసి స్మగుల్ చేయడం అనేది అది అఫిషియల్ దందా కాదు, ఇది కంప్లీట్ అక్రమ దందా, దొంగతనం కిందకే వస్తుంది. మరి స్మగుల్డ్ గూడ్స్ చేసే వాళ్ళందరూ ఎందుకు అరెస్టులు చేస్తున్నారు ఎయిర్పోర్ట్లో అక్కడంతా కూడా? అంతే కదా. అది కార్ అయినా వాచ్ అయినా ఆఖరికి ఎంటిక కూడా స్మగుల్ చేసే స్మగుల్ కిందే లెక్క. మరి అది మంత్రులుగా మరి వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం. ఇది ఏం చేస్తారు వాళ్ళు అనేది వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం. ఇకనైనా ఈ 2112 కారు, ఈ 666 కారు వదిలేసి తిరుగుతారా, దాంట్నే పట్టుకొని వేలాడతారా? చూద్దాం. మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.